ఇలాంటి సమయంలోనే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే బిగ్ ప్లేయర్స్ మటుకు కొనేస్తున్నారు అక్కడ. రీసెంట్‌గా నేనే విన్నాను, 231 కోట్ల రూపాయలు పెట్టి మన హైటెక్ సిటీ దగ్గర కొన్నారని చెప్పి విన్నాను. అవునండి. అసలు అది ఎట్లా సాధ్యం సార్? నాకు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్‌లో వీళ్ళు ఇంత ఆక్షన్‌లోకి వెళ్ళి ఇంత అమౌంట్ పే చేసి ఎలా కొంటున్నారు ఇదంతా? కొనాలి అంటే అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లొకేషన్ అడ్వాంటేజ్. సెకండ్ వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి ఏరియా జోన్ ఏదైతే వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ఏ జీసీసీ హబ్గా మారింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఎనీ కంపెనీ, ఎల్ఈ అవ్వచ్చు, యూ నేమ్ ఇట్, కపుల్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. సో ఆ సరౌండింగ్లో మాత్రమే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ, ఇవి కాకుండా వేరే ల్యాండ్ లేదు. ఒకటి లొకేషను, రెండు ల్యాండ్ అవైలబిలిటీ. సో ఇవి లాస్ట్ ప్లాట్స్, లాస్ట్ ఆప్షన్ ప్లాట్ లాగా, ల్యాండ్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ విచ్ ఇస్ అబౌట్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ సేల్ ట్రాన్సాక్షన్ జరిగింది మార్కెట్లో. ఏది హైటెక్ సిటీ సరౌండింగ్లో ఉన్న మెట్రో కనెక్టివ్ దగ్గరలో ఉన్న స్పేస్లో ఏ డీసెంట్ A+ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ జరిగింది. సో 20,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ జరిగింది కాబట్టి వీళ్ళ బ్యాక్ క్యాలిక్యులేషన్ వాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే పర్ ఎకర్కి మనకి అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ మోస్ట్లీ అంటే FSI, అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా దే కెన్ కన్స్ట్రక్ట్. సో పర్ ఎకర్కి 4 to 4.5 lakh స్క్వేర్ ఫీట్ కడితే 6 acres ఫర్ ఎగ్జాంపుల్కి 5 to 6 acres ఎంత కట్టొచ్చు? మోర్ దాన్ 25 lakh to 30 lakh SFT కట్టొచ్చు అప్రాక్సిమేట్లీ. సో నా ఇప్పుడు ఏంటి, ఓన్లీ ఆఫీస్ ఒకటే కట్టరు వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా అజ్యూమ్, వాట్ ఐఎమ్ అజ్యూమింగ్ ఇస్ దట్ వాళ్ళు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ మెజనైన్, ఫస్ట్ ఫ్లోర్ దే గో ఫర్ రిటైల్, అండ్ పైన ఆఫీసు, దానిపైన ఏదన్నా లైక్ ఏ గ్రేడ్ కైండ్ ఆఫ్ హోటల్ ఇచ్చినప్పుడు ఆ వైబిలిటీ మారుతుంది. అంటే ఇట్స్ లైక్ ఏ మిక్స్డ్ యూజ్ కాన్సెప్ట్ కంప్లీట్లీ, దే కెన్ గో విత్ దట్, అండ్ అప్పుడు మాత్రమే వైబిలిటీ వచ్చేస్తుంది. కానీ ఒక సామెత ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు కదా. ఇలా బిగ్ ప్లేయర్స్ ఇంత అమౌంట్ పే చేసి తీసుకుంటున్నారు కదా, మిగతా చిన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా రేట్లు పెంచడానికి ఇష్టపడుతున్నారు, కానీ రేట్లు తగ్గిద్దాము, సామాన్యులకు అందుబాటులో తీసుకుని వెళ్దాం ఆలోచన అనేది ఇంకా అసలు పూర్తిగా మర్చిపోయారు. ఎస్, మీరు అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అవునంటానండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఒకప్పుడు ఎలా ఉండేది, LIG, HIG, MIG, EWS ఇలా ఉండేది. గవర్నమెంట్కి తెలుసు వీళ్ళు ఏ సెక్షన్లో ఉన్నారు, వీకర్ సెక్షన్లో ఉన్నారా, వీళ్ళకి ఏం కావాలి, వాట్ ఎగ్జాక్ట్లీ అని గవర్నమెంట్ క్వార్టర్సే సంథింగ్ లైక్ ప్లాన్ అలా ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చేస్తుంది కదా. ప్రీవియస్ గవర్నమెంట్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆక్షన్ జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆక్షన్ జరిగింది. సో గవర్నమెంటే రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు టు గెట్ ద ఫండ్స్ చేస్తారు. బట్ కానీ దానికి తగ్గట్టు ప్యారలల్గా కూడా ఇంకొకటి ప్రత్యామ్నాయం ఆలోచించి, ఇప్పుడు అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ లేకపోతే వీళ్ళు కొనేవాళ్ళు కాదు. FSI పర్ ఎకర్కి 4 to 4.5 lakh స్క్వేర్ ఫీట్ లేకపోతే కొనేవాళ్ళు కాదు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే గవర్నమెంట్ కంట్రోల్ కొన్ని చేయాలి బై డిఫాల్ట్. ఇప్పుడు రీసెంట్గా హిల్డ్ పాలసీ అని పెట్టారు, ఓకేనా. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ రిలేటెడ్ థింగ్స్లో హిల్డ్ పాలసీ, ఎక్కడైతే బాలనగర్, జీడిమెట్ల ఇట్లా ఇండస్ట్రీస్లో ఉన్నాయో అవి ఎత్తేసేసి అక్కడ నివాస సముదాయాలు, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కానీ ఇంకోటి కానీ చేయాలని చెప్పేసి. సో అటువంటి గవర్నమెంట్స్ ఎట్లయితే కంట్రోల్ చేస్తున్నారో ఇవి కూడా కంట్రోల్ చేస్తే అప్పుడు బిల్డర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏదైతే ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో ఒక ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ లాగా, IT ఇండస్ట్రీ లాగా, దిస్ ఆల్సో ఇండస్ట్రీ. కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేయాల్సింది ఎవరు? కానీ మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని పాలసీలు తీసుకొని వస్తుంది, ఒక 4th సిటీ, వరల్డ్ క్లాస్ సిటీ నిర్మిస్తూ ఉంటున్నారు. ఎందుకు మరి బలంగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఈ విషయాన్ని? ఎందుకు ప్రజలు వెళ్ళట్లేదా, తీసుకొని వెళ్ళట్లేదా? ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా ప్రజలు? సార్ అనుమానాలు అయితే ఏమీ లేదు సార్, సింపుల్ చెప్తున్నాను. ఇప్పటికి కూడా మీరు ఇందాక అన్నారు సామాన్యులు కొనుక్కోవాలా లేదా, ఇవి ఈ రకంగా పెరిగిపోతున్నాయని. ఇప్పటికైనా ఒక 20-30 lakh రూపీస్ పోగు చేసి ఖచ్చితంగా సేవింగ్ అమౌంట్లో మంచి ప్లాట్ కొనుక్కోవడం మంచిదే. ఎక్కడ నియర్ టు ది 14, 15, 16 తుక్కుగూడ, పెద్ద గోల్కొండ, శంషాబాద్ ఆ ఎగ్జిట్లో ఎక్కడైతే ఈ సరౌండింగ్లో ఉంటుందో ఆదిపట్ల నుంచి తీసుకోవచ్చు. వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ సాగర్ హైవే నుంచి ఈ బెల్ట్ శంషాబాద్ వరకు కూడాను రేట్స్ ప్రజెంట్గా మంచి ప్లాట్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటరే. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు ముచ్చెర్ల ఫార్మాసిటీ ఉండే అప్పట్లో. దాని తర్వాత మన కేటీఆర్ గారు వచ్చాక ఫార్మాసిటీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ప్లాస్టిక్ పార్కు, హార్డ్వేర్ పార్కు, మహేశ్వరంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్స్, కపుల్ ఆఫ్ 2030 మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్నీ ఉండే, ఓకే. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఏం చేశారు, ఆ ఫార్మాసిటీని వాట్ ఎవర్ నౌ ఇట్ ఈస్ 4th సిటీ లాగా ఇట్ ఈస్ దేర్ నౌ. సో మనం గమనిస్తే లాస్ట్ 20-25 years నుంచి లొకేషన్ మారట్లేదు, అక్కడ ఉన్న నేమ్ చేంజ్ అవుతుంది. ముచ్చర్ల ఫార్మా నుంచి ఫ్యాబ్ సిటీ, ఈ సిటీ, ఫార్మా సిటీ సంథింగ్ మారింది. రావు ప్రెసెంట్ ఈజ్ లైక్ AI సిటీ అండ్ స్కిల్ యూనివర్సిటీస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇవి వస్తున్నాయి, బట్ లొకేషన్ మారలేదు.
సో డెఫినెట్గా ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో 10 to 15 కిలోమీటర్ రేడియస్లో ఎవరన్నా కూడా ఇప్పటికి కూడా వైబుల్ ప్లాట్లు ఉన్నాయి అక్కడ, తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలలో సిటీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి? సార్ అది మనము జనరల్గా అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అంటున్నారు సార్, Yeah. ఒక సిటీకి ఒక 25-30 కిలోమీటర్స్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మంచి అప్రిషియేషన్ ఉంటుంది అంటున్నారు. కానీ కొంతమంది 100 కిలోమీటర్లు కూడా వెళ్ళమంటున్నారు. సౌత్కి అంటున్నాను నేను, సౌత్ హైదరాబాద్ కొంతమంది అంటున్నాను. 100 కిలోమీటర్లు కూడా వెళ్ళమంటున్నారు. అవును, యా. జరుగుతుంది మార్కెట్లో. మీరేంటి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు కూడా అమ్మేస్తున్నారు కూర్చోబెట్టి. అవునా కదా, వాస్తవం యా, కదా. అమ్మే వాళ్ళు అమ్ముతారులేండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ కొనే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకు తెలియదు. సార్ కానీ ఉన్నారు, ఎంతవరకు ఇది ఫ్యూచర్ ఉంటుందంటే అంత దూరం వెళ్ళి కొన్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకు మీరు ఎక్కడ దాకా ఎందుకు 10-15 కిలోమీటర్ల దూరం వెళ్ళింది, ఇంతవరకు ఎక్కడ ఏం జరగట్లేదు. జస్ట్ ప్లాట్లు కొంటున్నారు, అమ్ముతున్నారు, కానీ అక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరగట్లేదు. గ్రౌండ్ లెవెల్లో చూస్తామంటే పరిస్థితులు అంతే మార్పేం కనపడలేదు. అవును, కేవలం ఒక 10 కిలోమీటర్స్ పరిధిలో మాత్రమే, అంటే సిటీకి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ పరిధిలో మాత్రమే మనం కొంచెం గ్రోత్ చూస్తున్నాం. అవును. అది దాటి మనం చూడలేదు. అదంతా ఓన్లీ ట్రేడింగ్ జరుగుతుంది. అవునా కదా? ట్రేడింగ్ అనేది కాదని, ప్లాట్ కానీ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రోజు పెట్టి 2 yearsలో తీసేద్దామంటే వర్కౌట్ అవ్వదు. ప్లాట్ సే ఫర్ ఎగ్జాంపుల్కి నేను 5 years బ్యాక్ నియర్ టు తుక్కుగూడ దగ్గర 10,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ పర్ స్క్వేర్ యార్డ్ కొన్నాను. ఈరోజు నాకు అది 35,000 అయింది 5 years బ్యాక్. ఓకే, సో అది ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ది లొకేషన్ ఇంపార్టెంట్, అండ్ ప్రాపర్ రోడ్స్ ఇంపార్టెంట్, ప్రాపర్ పర్మిషన్స్ ఇంపార్టెంట్, ఏ కమ్యూనిటీలో తీసుకుంటున్నామో, ఏ డెవలపర్ దగ్గర తీసుకుంటున్నామో ప్రాపర్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ వాల్యూ యాడ్ అవుతాయి. సో ప్లాట్ అనేది 1 to 2 yearsకి కొనేసేస్తే నాకు ఎమ్మడి డబ్బులు వచ్చేస్తుంది కాదు. మినిమం 5 to 10 years వెయిట్ చేస్తేనే ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కి వీ షుడ్ ఎక్స్పెక్ట్ సమ్ రిజల్ట్స్. కొన్ని చాలా జరిగి ఉన్నాయి ప్రీవియస్గా. ఇప్పటికీ కొంతమందికి ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా తెలియని కొంతమంది వాళ్ళు ఉన్నారు. అంటే ఆ డెవలపర్ వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయక ఆ ప్రాపర్టీస్ని ప్రాపర్ రోడ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, డ్రైనేజ్ అవ్వచ్చు, అంటే మొక్కలు పెరిగిపోతే అలా వదిలేయకుండా చూసుకోన్న వాళ్ళు మాత్రం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మెయింటైన్ చేయకపోతే కొన్న వాళ్ళకి ఆఫ్టర్ 10 years వెళ్తే వాళ్ళకి అర్థం కాదు ప్లాట్ ఎక్కడ ఉందో వాళ్ళది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది డెవలపర్ హూ ఈస్ గోయింగ్ టు డూ ద ప్రాజెక్ట్ అండ్ మెయింటైనింగ్ ది ప్రాజెక్ట్స్. సో అంతా బాగుంది. గవర్నమెంట్ ఆక్షన్ కూడా దాదాపు 230 కోట్ల రూపాయలు కొన్నారని చెప్పి మీకు తెలిసిన కంపెనీసే కొన్నారని అందరి పరిస్థితి అయితే ఒకేలా లేదు. అవును, బిగ్ ప్లేయర్స్ అంతా కూడా ఏంటంటే కాస్త డల్మూడ్లో ఉన్నారు. పరిస్థితి ఎలా కొనసాగితే రేపు అసలుకి ఏంటనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇచ్చిన ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో అది కూడా మీరు కంప్లీట్గా వర్క్ చేయకుండా క్లోజ్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది అని వినిపిస్తున్న మాట. సార్ అల్టిమేట్లీ ఇట్స్ ఏ మనీ గేమ్స్. లాస్ట్ టైం మీరు ఒక కంపెనీ గురించి మాట్లాడారు, ఎక్కువ మంది దాని గురించి చూశారు, ఆ పేరు ఇప్పుడు వద్దు. సో ఎందుకంటే ఎక్కువ మంది కూడా ముందు పెద్ద కంపెనీలు బాగుంటాయి కదా, చిన్న కంపెనీస్ కూడా చిన్నగా నెట్టుకొని వస్తాయి. పెద్ద కంపెనీల పరిస్థితి బాగాలేకపోతే ఇంక చిన్న వాళ్ళు ఏం చేస్తారు? సార్ ఇక్కడ పెద్ద చిన్న అనేది కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఐ కెన్ సే దట్ యాజ్ ఏ ఒక పర్సన్గా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఒకప్పుడు బిల్డర్లో హైదరాబాద్లో ఓ 15-20 మెంబర్స్ ఉండేవాళ్ళు, 10 members 20 members ప్లాటింగ్ వెంచర్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనం చూస్తున్న సాయి వైభవ్ కాలనీ ఇవి కానీ 2003-4-5 టైంలో ఇక్కడ లైక్ 2,000, 3,000, 4,000 పర్ స్క్వేర్ యార్డ్ అంతే. సో అప్పుడు సాయి వైభవ్ కాలనీ, ఆ కాలనీ, ఈ కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీ, సో అంటే ఆ రోజు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, జూబ్లీ హిల్స్ అనేది కొద్దిగా ఓకే, అదే అంటున్నాను. జూబ్లీ హిల్స్ కూడా కొద్దిగా అటు ఇటుగా ఉండేది. పెద్దమ్మ టెంపుల్ అనేది యాక్చువల్గా అక్కడ దాకా వెళ్ళి వచ్చేవాళ్ళం అప్పట్లో. నేను కూడా ఐ వాజ్ ఇన్ MBA దట్ టైమ్ 2003-5లో. సో అప్పుడు ఈ కాలనీస్ అనేది చిన్న రోడ్లు. ఓకే, సో అది ఎలా ఉండిద్ది అని అంటే ట్రాన్సిషన్ పీరియడ్ వేరే ఉంటుంది, దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ అన్నీ ఉంటాయి ప్రాపర్గా. సో కొన్ని మనం చూసి లొకేషన్ బట్టి తీసుకొని చేయాల్సి వస్తుంది. సార్ ఏంటి పరిస్థితి మరి పెద్ద బిగ్ ప్లేయర్స్ పరిస్థితి? సార్ అదే అంటున్నాను ఇందాక, బిగ్ ప్లేయర్స్ స్మాల్ ప్లేయర్స్ కాదు సార్. ఇప్పుడు ఈ రోజుల్లో ఫండ్ రైజ్ చేసేసి ఒక ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు XYZ కంపెనీకి PMC ఇచ్చేద్దాము, వాళ్ళే కడతారు, మనం చూద్దామనే వాళ్ళు కూడా తయారయ్యారు. ఇప్పుడు ఒక లోదా వచ్చింది హైదరాబాద్కి, 35 floors లోదా వచ్చినప్పుడు సూపర్ లోదా వావ్ 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 అన్నారు. అదే లోదా సనత్ నగర్లో G+5 కట్టినప్పుడు వాళ్ళు కొద్దిగా సేల్స్లో అటు ఉన్నారు. బికాస్ ఆఫ్ బ్రాండ్, బికాస్ ఆఫ్ లొకేషన్ ఉన్నా కూడా, బట్ ఆ సేల్ పరిస్థితులు రియల్ ఎస్టేట్ రంగానికి మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయా అంటే
సార్ మంచి చేస్తున్నాయా, చెడు చేస్తున్నాయా అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే నేను డెఫినెట్‌గా హానెస్ట్‌గా చెప్తున్నాను బై డిఫాల్ట్‌గా. అఫోర్డబిలిటీ లేని జోన్‌లోకి Yes. వెళ్ళిపోయారు. అవును. అఫోర్డబిలిటీ లేని జోన్‌లోకి వెళ్ళిపోయారు. అదే అవి గవర్నమెంట్‌లు చేసిందా? బిల్డర్‌లు చేశారా? కొన్ని కంపెనీసు ప్రీ లాంచ్ ఆఫర్‌లు పెట్టేసేసి జనాల దగ్గర డబ్బులు తీసేసుకొని వాళ్ళు అటు ఇటు కాకుండా తిరుగుబాట్లు చేస్తారు. ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ స్టార్ట్ చేసేయడం వలన అంటే రియల్ ఎస్టేట్ అనేదాన్ని ఒక నమ్మకం లేనటువంటి ప్రోడక్ట్ తయారైపోయింది. అయిపోయింది. తయారైపోయింది. కరెక్ట్‌గా చెప్పారు. తయారైపోయింది. దట్టు ఇంకోటేంటంటే, ప్రతి 10 మెంబర్స్‌లో 5, 6 మంది రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న సమ్ ఎగ్జాంపుల్‌కి ఎవరైనా ఉన్నా కూడాను, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ ప్రొఫెషన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్‌లో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో బేసిక్‌గా రకరకాలు అసలుకి ఎదుక్కుండా పోతే ఒక 50,000 దాకా. ఇట్లా రియల్ ఎస్టేట్‌లో ఏదన్నా ప్రాపర్టీ కొనాలంటే చాలు, ఒకటి క్లోజ్ అయ్యేలోపు ఇంకోటి ఎతుక్కుంటూ వస్తూనే ఉంటుంది. ఎక్కడ ఎండింగ్ అనేది తెలియట్లేదు. ఒక ప్రాపర్టీ కొనాలని అంత భయపడుతున్నారు. యెస్. అమ్మా ఇది ఎక్కడి నుంచి ఎట్లా లిటిగేషన్ వస్తుందో, ఎవరొచ్చి ఏ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు, అంతా బాగుందనే టైంలో లాస్ట్‌కి మళ్ళీ ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా చూస్తున్నాం. ఉన్నాయి. కానీ ఒక నమ్మకం కోల్పోతున్నారు కొనేవాళ్ళు కూడా. కొనేవాళ్ళంటే సార్ మీకు సింపుల్ చెప్తున్నాను సార్. ఈ రోజుల్లో రిలేషన్‌షిప్స్, బైండింగ్, ఎమోషనల్ బాండింగ్ కూడా తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను సార్. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. బికాజ్ జనరల్లీ నేను కొన్ని విన్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌లో కొన్ని చూశాను, కొన్ని విన్నాను. అంటే మనోళ్ళు ఎక్కడో సంబడి పాపం వాళ్ళు ఎక్కడో ఎన్ఆర్ఐస్ ఎక్కడో ఉంటారు. ఇక్కడ బావకు, బామర్దికు, తమ్మునికో చెప్తారు. ఆళ్ళెళ్ళిపోయి మాట్లాడి రాపోరా అంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఆళ్ళెళ్ళి మాట్లాడొస్తారు. సో వీళ్ళు మంచిగా ఉండి బామర్దులు ఏదో ఆ ఈక్వేషన్ ఒకప్పుడు బీభత్సంగా ఉండేది. అరే బావ అంటే బామర్ది అంటే ఒక ప్రాణం కైండ్ ఆఫ్ నువ్వు ఎందుకురా నేను ఉన్నా అన్న ధైర్యం ఉండేది. అంటే కొన్ని ఈ అన్న తమ్ముళ్ళు బామర్దుల మధ్య కూడాను మా బావే కొంటాడండి నీకెందుకు 6,000 కదా! ఓకేనా నేను 9,000 ఇప్పిస్తా. 8,500 ఇప్పిస్తా. ఆ 2,500 నాకు ఇచ్చేసేయి. అంటే లేటర్ ఆయన తను ఎప్పుడో ఇండియాకి వచ్చినప్పుడు తెలుసుకొని అరే అమ్మ మా వోడే ఇట్లా చేసినాడురా బాబు అన్న ఫీలింగ్‌లోకి వచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి, ఒకటి కాదు. వీళ్ళు నమ్మకం కోల్పోయారు అంటే ఇంకా వాట్ ఇస్ ద Yes, రీజన్ నేను అది అంటే కూడా నాకు అడుగుతున్నా. yeah. ఇప్పుడు ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలంటే మీరన్నారు అక్కలు, బావలు, తమ్ముళ్ళు, చుట్టాలు, బామ్మర్దులు, Yes. ఫ్రెండ్స్, ఇలా రకరకాలుగా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగం నడిచింది బాగా. 3 పూలు 6 కాయల్లాగా నడిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. కానీ ఇప్పటికి కూడా ఆ నమ్మకంతో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా మీరు? అంటే చేయొచ్చు అంటే అందరినీ కానట్లేదు. కానీ ఇప్పుడు కంప్లీట్‌గా ఏం చేస్తున్నారంటే కమర్షియల్ అయిపోయింది. ఇంకా ప్రతి దాంట్లో కూడా నాకేంటి అనే దగ్గరే ఉన్నారు. కానీ మనకి మనం మర్చిపోయి అసలు మనం ప్రాపర్టీ కొనేది మనం, మనీ మనది. కానీ అవతలని గుడ్డిగా నమ్మి కొనాలంటే పరిస్థితులు అయితే ఈరోజు లేవు. ఫస్ట్ మనకి మన ప్రాపర్టీ కొనాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. సార్ మీరు ఏమనుకోకపోతే నేను అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్లో ఒక ముక్క మాట్లాడతాను సార్. ఓకే. ఏదో సినిమాలో చూశాను ఎక్కడనో ఒకటి ఏంటంటే అమ్మా నాన్న బాగా సంపాదిస్తారు, కొడుకు ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఉండి వాడు ఏదో తిరుగుతూ ఉంటాడు అనమాట. దాంట్లో పేపర్లో ఉంటుంది గిఫ్ట్ డీడ్లో దేనిలో విల్ డీడ్లో ఉంటుంది మీ తదనంతరము అని. అవును. తదనంతరం అంటే ఏంటి వాళ్ళు పోయిన తర్వాత అని బేసికల్గా మీరు ఇప్పుడు ఉండి ఏం చేస్తారులే అని చెప్పేసి సంథింగ్ యాక్టివిటీ వాళ్ళ మీదే చేసే కైండ్ ఆఫ్ దానిలో చూస్తున్నాను ప్రజెంట్గా. అంటే రిలేషన్షిప్స్కి మనీకున్న ఇంపార్టెన్స్ చూస్తే రిలేషన్షిప్స్ అనేవి నథింగ్ లాగా కొంతమంది ట్రీట్ చేస్తూ నాకు అనిపిస్తుంది. సో అటువంటప్పుడు ఆ ఎమోషనల్ బైండింగ్ అవ్వచ్చు, అవి అవ్వచ్చు. ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఇంతకుముందు ఇది లేకుండా కాబట్టి ఏదో పేపర్లో చూసేవాళ్ళం. 15-20 years బ్యాక్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అట్లా చూస్తే ఏదో అక్కడ ఇదేందంటే అలా. ఈ రోజుల్లో ప్రపంచం అంతా ఫోన్లో ఉంది. జస్ట్ ఏ క్లిక్ అవేలో ఎవ్రీవేర్ న్యూస్ అన్నీ తెలిసిపోతున్నాయి. ఆ ఊర్లో ఎట్లయింది, ఈ ఊర్లో ఎట్లయింది, అది ఇట్లయింది అని. సో అంటే మైండ్కు మనిషిని కూడా ఈ ఫోన్ మార్చేస్తుంది. ఎస్ సార్. అంటే ఈ ఫోన్ ఎప్పుడు వాడాలో, ఎంతవరకు వాడాలో వాడితే మంచిది కానీ బియాండ్ దట్ ఆ న్యూస్ను ఒక్కసారి మీరు చూస్తుంటే మీకు రెగ్యులర్గా నెక్స్ట్ టైం నుంచి ఆ న్యూస్ వస్తుంటాయి. సో ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా చెప్పగలరా? యా డెఫినెట్లీ సార్. మై నెంబర్ మైసెల్ఫ్ తారక రంగారెడ్డి. ఐ రిప్రజెంట్ ఏ కంపెనీ కాల్డ్ S2 Connects. అండ్ S2 Connects మీనింగ్ కూడా సమ్వన్ హ్యాస్ టు సే ఎస్ టు కనెక్ట్. సో కనెక్ట్ అవ్వడానికి ఎస్ చెప్పాలి అని. సో వీ గివ్ 100% జెన్యూన్ ప్రాపర్టీ అడ్వైజరీ. మార్కెట్లో 18 years నుంచి ఉన్నాం. ఎక్కడ డాట్ మార్క్ కూడా లేదు. ఎందుకంటే అవుతుంది, లేకపోతే లేదు. అంతేగాని ఈ డబ్బు వచ్చుద్దని చెప్పేసి నేను ఇందాక అన్నట్టు బావ, బామ్మట్లు, తమ్ముడు నమ్మరో కానీ తారక్ని పక్కన నమ్ముతారు. మరి కనీసం 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాని డౌట్ లేదు. ఎందుకంటే ఇచ్చున్నాం కూడా, కొన్ని XYZ కంపెనీ ఇచ్చున్నాం కూడా. సో మనం అంత జెన్యూన్గా ఉంటాం. నెంబర్ వచ్చేసి 832-833-0828.